వరదలు వచ్చి అకారణంగా ఎంతో మంది రైతులు అప్పులున్నాయమ్మా, లక్షల్లో అప్పులున్నాయి, వడ్డీలు కడుతున్నాం, పంట చేతికి వస్తే డబ్బులు వస్తాయి అనుకున్న సమయంలో నష్టపోయాం అని రైతులు వాపోతుంటే, ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటే మేము కూడా గొంతు వరకు నీళ్లలో దిగి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని ఆందోళన చేశాం. కానీ చంద్రబాబు గారికి అది కనిపించలేదు, ఇది వినిపించడం లేదు. అసలు మన రాష్ట్రం అంటే చంద్రబాబు గారు కూటమి కట్టిన బీజేపీకి ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం. ఈ రోజు మన వల్ల, మన రాష్ట్రం ఇచ్చిన మద్దతు వల్ల బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో. మరి అలాంటప్పుడు మన రైతులకి, మనకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన కనీస బాధ్యత బీజేపీకి లేదా, మోడీ గారికి లేదా? ఇది షేమ్ కాదా అని అడుగుతున్నాం. మోడీ గారు సమాధానం చెప్పాలి. బెజవాడ మునిగిపోతే రైల్ నీరు, కనీసం రైల్వే తయారు చేసే నీళ్ళైనా ఉచితంగా ఇవ్వండి అని మేము అడిగితే బీజేపీ సర్కార్ ఇచ్చిందా? ఇదే విజయవాడ డివిజన్ ప్రతి సంవత్సరము రైల్వేస్ కి ఇచ్చే రెవెన్యూ 6,000 కోట్లకు పైగా. మరి అలాంటప్పుడు ఆ రైల్వేస్ ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నారు, నీళ్లు తయారు చేస్తున్నారు మన విజయవాడలో, విశాఖపట్నంలో. మన విజయవాడలో, మన రాష్ట్రంలో ఇంత నష్టం జరిగితే కనీసం నీళ్ళైనా ఉచితంగా ఇవ్వండి అంటే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా? 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మోసాలే కదా. మరి చంద్రబాబు గారు అలాంటి బీజేపీతో ఎందుకు కూటమి కట్టారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం చంద్రబాబు గారు చెప్పింది, ప్రతి బిడ్డకు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పారు. ఒకరుంటే ఒక్కరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే ఏకంగా 60,000 రూపాయలు అమ్మఒడి తల్లికి దీవెన వస్తుంది అని చంద్రబాబు గారు చెప్పారు. గత ప్రభుత్వం అమ్మఒడి కింద ఒక్క బిడ్డకు మాత్రమే ఇచ్చారు. మరి చంద్రబాబు గారు ఈసారి ఆ ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేదు. మరి చంద్రబాబు గారి ఉద్దేశం ఏమిటో, గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు ప్రజలు, ఈ ప్రభుత్వం కూడా ముంచుతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే ముంచే ప్రభుత్వమా? మహాశక్తి ఈ పథకం కింద ప్రతి నెల 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నారు చంద్రబాబు గారు. ఈ పథకంతో, మహాశక్తి పథకంతో మహిళలంతా మహాశక్తులుగా మారుతారన్నాడు చంద్రబాబు గారు. మరి ఏది అని అడుగుతున్నాం. ఇది మంచి ప్రభుత్వమే అయితే ఆ దిశగా ఎందుకు మీరు ప్రయత్నించడం లేదు, ఎందుకు ఇవ్వటం లేదు? ఇది చాలా హెవీ బడ్జెట్. 1,000,000 మంది మహిళలకు ఇచ్చినా ఇది 1,500 కోట్లు ప్రతి నెలకు ఖర్చు అయ్యేది. మరి చంద్రబాబు గారు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, ఈ మహిళలకు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి. అసలు మనది రాజధాని లేని రాష్ట్రం అని మనం అందరం అనుకున్నాం. కనీసం బడ్జెట్ కూడా లేని రాష్ట్రం అని ఈ రోజు చింతిస్తున్నాం. కనీసం మనకు బడ్జెట్ కూడా లేదు. చంద్రబాబు గారు బడ్జెట్ లో ఏ పథకాలు అమలు చేస్తున్నారు, ఎంతెంత కేటాయించారు, ఇంతవరకు ఆ క్లారిటీ కూడా లేదు. మరి సూపర్ 6 ఎలా అమలు చేస్తారు చంద్రబాబు?